మంచిర్యాల జిల్లా మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సెల్ వైస్ చైర్మన్ దాసరపు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నిండు సభలో మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తానని చెప్పిన ఎమ్మెల్యేను స్థానికుడు కాకపోయినప్పటికీ మందమర్రి ప్రజలు అధిక సంఖ్య ఓట్లతో గెలిపించుకున్నారని, ఇంతవరకు ఎన్నికల ఊసే లేదని ప్రజలు అడిగినప్పుడల్లా వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ మందమర్రి ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. దళిత బంధు నిజమైన దళితులకు అందలేదని, వారికి అనుగుణంగా ఉన్న మీ దగ్గరి వ్యక్తులకు మాత్రమే చెందాయని, నిజమైన పేద దళితునికి అందలేదన్నారు. సింగరేణి నిధులను దారి మళ్లించి లాభాల్లో ఉన్న సింగరేణి ఇవాళ నష్టాల్లోకి వచ్చే విధంగా చేసి సింగరేణిని అమ్మడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున చెన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ నాకు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కదం శ్రవణ్, రాజేష్, కేకెర్ల శ్రవణ్ కుమార్, చంటి, రాకేష్, పవన్, సుజిత్, ప్రవీణ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ నాయకత్వం, మందమర్రి పట్టణం మరి సింగరేణి మార్కెట్ ఏరియాలోనే మన అంబేద్కర్ విగ్రహానికి ఇక్కడ ఐఎన్టీసీ ఆఫీస్ నుండి ర్యాలీగా నిర్వహించిన మన కాంగ్రెస్ పైసలు తీసుకొని ట్యాక్స్ రూపంలో వాళ్ళే మనకు మన సంక్షేమం కోసం మనకు బడి కట్టినా, గుడి కట్టినా, పెన్షన్ ఇచ్చినా కూడా మన డబ్బులే తీసుకొని ఇస్తారు. కాబట్టి పెన్షన్ ఇచ్చేది వాళ్ళ ఇంటికి ఇయ్యరు. ఈ దేశంలో ఏ ఊరైనా, ఏ దేశమైనా జనం దగ్గర నుండి ట్యాక్స్ రూపంలో తీసుకొని వాళ్ళకి ఇస్తారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు జై తెలంగాణ, జై తెలంగాణ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నాయకులు కోరుకుంటున్నారు మార్పు రావాలి, కాబట్టి ప్రశ్నించేవాడు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మీ ప్రశ్నించే గొంతుగా మీకు ఏ సమస్య ఉన్నా సరే నేను అందుబాటులో ఉన్నాను. నా సేవలు వినియోగించుకోండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉండి ఈ ప్రాంతంలో, మన గ్రామీణ ప్రాంతంలో ప్రారంభోత్సవాలు చేస్తూ నిజం చెప్పాలంటే మన సింగరేణి పారిశ్రామిక ప్రాంతం మందమర్రి పట్టణం మనకు ఆస్తి హక్కు లేని స్థితిలో మనం ఉన్నాం. ఎందువల్లనంటే రిటైర్మెంట్ అయ్యి ఏమున్నది అంటే మన మున్సిపల్ ఎన్నికల సమస్య ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల సమస్యకు సంబంధించి ఇంతకుముందు కూడా నేను గవర్నర్కి రిప్రజెంటేటివ్ ఖచ్చితమైన ఒక హామీని నేను ఇస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా తప్పకుండా ఒక కార్యాచరణ ప్రకటిస్తాను. కార్యాచరణలో భాగంగా రేపు రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ సమస్య ఏదైతే ఉన్నదో వాళ్ళని తెలిసి మరి ఒక శాలువా కప్పిన దుస్థితి కూడా లేదు. కాబట్టి ఏ మొహం పెట్టుకొని రేపు ఈ ప్రాంతానికి కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, సోనియమ్మ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్.
కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం. ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్ వైస్ చైర్మన్గా మొట్టమొదటిసారిగా నేను ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ స్థానిక ఐఎన్టీసీ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఇక్కడ సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో మందమరి పట్టణంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్న బిడ్డగా నేను డాక్టర్ దాసారపు శ్రీనివాస్ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి అవకాశం ఇస్తే చెన్నూరు ప్రాంతం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం కోసం నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఈ ప్రాంత సమస్యలు, రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సింగరేణి పారిశ్రామిక ప్రాంతాన్ని సింగరేణి ఏ విధంగా మరి అభివృద్ధి పథంలో నడిపిస్తుంది, ఇంతకుముందు నష్టాల బాటలో ఉన్నటువంటి సింగరేణిని మరి బీఐఎఫ్ఆర్లోకి పోయిన సింగరేణిని ఆనాటి కేంద్ర మంత్రివర్యులు మరి దివంగత జి వెంకటస్వామి గారు ఏ విధంగా దీన్ని కాపాడి మరి ఈనాడు సింగరేణి వెలుగు జిల్లుతుందంటే అది వారి చలవ. కాబట్టి ఇటువంటి అనేక సమస్యల పట్ల ఇక్కడ ప్రాంతవాసులకి నా ఆలోచన విధానం సింగరేణిలో అట్లాగే పార్టీ రేపు రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి ఏం చేయబోతుంది, మరి తెలంగాణకి ఏం చేయబోతుంది, ఇచ్చినటువంటి హామీలు ఏమిటనే విషయాన్ని ఇక్కడ పంచుకోవడం కోసం నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన నాకు ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత గ్రామీణం పట్ల, చెన్నూరు నియోజకవర్గం పట్ల, మరి 5 మండలాలు 3 మున్సిపాలిటీల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంతంతో అనేక సంవత్సరాలుగా ఇక్కడే పుట్టి నేను ఇక్కడే పెరిగిన బిడ్డగా మరి ఇక్కడ ప్రాంతం నాకు ఇండ్లులాగా, కాబట్టి నేను తప్పకుండా ఈ ప్రాంతం నుండి ఇక్కడ ప్రజల గొంతుకగా ఇక్కడ ఏ విధంగానైతే స్థానిక మరి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్క సుమన్ ఏ విధంగా ఇక్కడ ప్రాంతవాసులని ఆత్మక్షోభకు గురి చేస్తున్నాడు, ఈ ప్రాంతానికి వాళ్ళు మరి 2 సార్లు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, మరి మందమరి మున్సిపల్ ఎన్నికల పరిస్థితి ఏమిటి, కొత్తగా వాళ్ళు మరి బాయిలు ఇస్తున్న మాట ఏమిటి, మరి నిరుద్యోగ సమస్య ఏమిటి, వైద్యం ఏమిటి, విద్య ఏమిటి, ఇవన్నిటి మీద కూడా మరి సంపూర్ణ అవగాహన వ్యక్తిగా నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్లో నేను మరి అందరికీ విశదీకరించి చెప్పాను. కాబట్టి రానున్న రోజులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. తప్పకుండా ఈ ప్రాంతం బిడ్డగా ఈ ప్రాంతం యొక్క ప్రజల ఆకాంక్షని మరి నేను రానున్న రోజుల్లో తప్పకుండా నెరవేర్చడం కోసం శక్తివంచన లేకుండా నేను పనిచేస్తానని చెప్పేసి మరి నన్ను ప్రజలంతా ఆశీర్వదించాలని చెప్పేసి ఈ ప్రాంత బిడ్డగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన, నాతో కలిసి పనిచేయడం కోసం వచ్చిన 200 మంది మహిళలు, 150 మంది వరకు యువకులు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినారు. కాబట్టి వాళ్ళ సమక్షంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుండి నేను ప్రాతినిధ్యం వహించే దిశగా నా కార్యాచరణ ఉంటుంది. రానున్న రోజుల్లో మరి తప్పకుండా మీకు అందుబాటులో ఉండి రేపు నా శ్రీ విద్య ఫౌండేషన్ ద్వారా కూడా నేను ఉచితంగా ఆపరేషన్లు చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా అట్లాగే పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.